ఫ్రెండ్స్ మొత్తానికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హిట్ కొట్టాడు. ఫస్ట్ డే సాలిడ్ ఓపెనింగ్స్తో కొరియన్ కనకరాజు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపుతోంది. ఇంతకీ మెగా హీరో నటించిన హర్రర్ కామెడీ మూవీ ఫస్ట్ రోజు ఎంత వసూలు చేసిందో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆ వివరాలను ఈ వీడియోలో చూద్దాం. మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కొత్త సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోను హైప్ చేయండి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం కొరియన్ కనకరాజు థియేటర్లకు వచ్చి రావడంతోనే బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ తెలుగు హర్రర్ కామెడీ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు సాలిడ్ కలెక్షన్లను నమోదు చేసింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్గా నటించగా నటుడు సత్య కీలక పాత్రలో కనిపించాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ మొదటి రోజు కలెక్షన్లు విడుదల చేశారు మేకర్స్. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏరియా వైజ్గా మొదటి రోజు కలెక్షన్లు ఈ విధంగా నమోదు చేసింది. నైజాంలో ఈ సినిమా 3,70,00,000 గ్రాస్, సీడెడ్లో 1,10,00,000 గ్రాస్, ఉత్తరాంధ్రలో 1,03,00,000 గ్రాస్, తూర్పుగోదావరి జిల్లాలో 49,00,000 గ్రాస్, పశ్చిమ గోదావరి జిల్లాలో 37,00,000 గ్రాస్, కృష్ణా జిల్లాలో 32,00,000 గ్రాస్, గుంటూరు జిల్లాలో 41,00,000 గ్రాస్, నెల్లూరులో 28,00,000 గ్రాస్, కర్ణాటకలో 45,00,000 గ్రాస్, తమిళనాడులో 10,00,000 గ్రాస్, ఓవర్సీస్లో 2 కోట్ల గ్రాస్. మొత్తం వరల్డ్ వైడ్గా కొరియన్ కనకరాజు మూవీ మొదటి రోజు 10,20,00,000 గ్రాస్, 6,10,00,000 షేర్ వసూలు చేసింది. ఇంకా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 10 కోట్ల షేర్ వసూలు చేస్తే క్లీన్ హిట్ అవుతుంది.